నమస్తే సార్. నా పేరు దాలమ్మండి. మాది కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేము 2008లో ధ్యానంలోకి వచ్చాము. పాకలపాడి గురువు గారి ఆశ్రమం నుంచి మాకు ధ్యానం నేర్పించిన గురువులైన రజిత మేడం గారు, దేవి మేడం గారి ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహార ర్యాలీలు చేస్తూ, ప్రతి ధ్యాన మహాచక్రానికి కూడా మా గ్రామాల నుంచి వచ్చేటప్పుడల్లా ఒక 40 days ధ్యానం చేయిస్తూ మా విలేజ్ల నుంచి కొంతమంది జనాలకి ధ్యాన మహాచక్రానికి తీసుకురావడం జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అన్ని చూసి నేర్చుకొని, ధ్యానం నేర్చుకొని ఊర్లలోకి పోయి వాళ్ళు కూడా మరింత ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది. మా గ్రామాలు కూడా ఇప్పుడు శాకాహార గ్రామాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా శాకాహారులుగా మారుతూ చక్కగా జీవిస్తున్నారండి. మెయిన్ గా అంటే మాకు అప్పుడు నేను 2008లోనే నాకు ఫస్ట్ ఒక పాప, తర్వాత బాబు అండి. బాబు పుట్టి అప్పుడు 6 months అవుతుంది. బాబుకేమో అన్హెల్దీగా ఉండేది అనమాట. పుట్టి బాబుకి చాలా ఫిట్స్ వచ్చేసి చాలా వీక్ గా అయిపోయి అన్ని హాస్పిటల్ తిప్పుతూ ఉండేదాన్ని. అప్పుడు నేను తిప్పుతుండేటప్పుడు ఆగస్ట్ నెల వచ్చింది. అప్పుడు మా భీమసింగి గ్రామంలో ఉన్న మా రిలేటివ్ అబ్బాయికి ఏమొచ్చి నవోదయ స్కూల్లోని సీట్ వచ్చింది. ఆ అబ్బాయి సర్టిఫికేట్లేమో నర్సీపట్నంలో ఉండిపోయింది, ప్రైవేట్ స్కూల్లోని. ఇది గవర్నమెంట్ స్కూలు. వాళ్ళు ఫీజులు అవి కట్టుకోవడం కొంచెం భారం తగ్గుతుంది కదా అనేసి ఆశ్రమం నుంచి మేడం వాళ్ళు ఆ బాబు సర్టిఫికేట్ ఇప్పించడం కోసం వచ్చారండి నర్సీపట్నం. దేవి మేడం గారే వచ్చారు మా బంధువులని తీసుకొని. నర్సీపట్నంలో మేడం వాళ్ళకి ఇక్కడ మీ వాళ్ళు ఎవరున్నారు మేడం వెళ్ళడానికంటే అప్పుడు మా ఇంటికి తీసుకురావడం జరిగింది సార్. వచ్చాక అప్పుడు మేడం రండి మేడం టీసీ తీసుకోవడానికి వెళ్దాము, ఎలా ఇస్తారు ఏంటి ప్రాసెస్ అంటే, ఇస్తారు మేడం, ఎందుకు ఇవ్వరు, మంచి స్కూల్లో వచ్చింది కదా, ప్రైవేట్ స్కూల్లో అయినా ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి టీసీ ఇస్తారు, ఆగస్ట్ అయినా పర్వాలేదు వెళ్దామని వెళ్ళాము. అప్లికేషన్ రాసి ఇచ్చాము, అబ్బాయికి తీసి ఇచ్చారు. అలా మేడం ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి మేడం ఎలా ఉన్నారు అని అడిగారు మాకు. ఏంటి ఎంతమంది పిల్లలు ఏంటంటే అప్పుడు బాబు ప్రాబ్లం చెప్పిన తర్వాత మేము ఒకటి చెప్తాం, మేడం మీకు నచ్చితే చెయ్యండి, ఇలా బాబుని ఒళ్ళో పెట్టుకొని పాలు పెడుతూ మీరు ధ్యానం చేయండి, బాబుకి తగ్గుతుంది అన్నారు సార్. అలాగా మేము ఒక 6 months సంవత్సరం లోపు మేము ఫస్ట్ పెద్దగా నమ్మలేదు, ఎందుకంటే నేను పూజలు కూడా చేయను అసలు దేవుడు అంటే ఏంటో. మా నాన్నగారు మాత్రం మాకు ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు ధర్మంగా నువ్వైతే ధర్మం నేను రక్షిస్తుందమ్మా, ధర్మంగా బతకడం నేర్చుకోండి అని చెప్పేవాళ్ళు ఎప్పుడున్నా. దాంతో మేము మేడం వాళ్ళకి కనెక్ట్ అవ్వడం జరిగిందండి. ఆ రోజు నుంచి చేద్దాం ధ్యానం అనేసి బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ధ్యానం చేసేదాన్ని. మా ఫ్యామిలీ మొత్తం బాబుగాడి కోసం హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక 1 year అయిన తర్వాత బాబుగాడికి మొత్తం ఆరోగ్యం కూర్ అయిందండి. వెళ్ళిన తర్వాత వాడికి ఏం ఫిట్స్ లేదు, ఏమీ లేదు, మామూలుగా హెవీ హీట్ వల్ల వచ్చింది అని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత నేను ఒక్కదాన్నే ధ్యానం మొదలు పెట్టాను. ఆ తర్వాత మా సార్ అండి ఈయన కూడా ధ్యానంలోకి, ఏటి ధ్యానం చేస్తావు, బాబుకి హాస్పిటల్ తీసుకెళ్దాం అనేసి అక్కడ తిప్పుదాం ఇక్కడ తిప్పుదాం ఆశ్రమానికి తీసుకెళ్దాం అంటావు చలి అనేవాళ్ళు. అయినా సరే చిన్న బాబు అయినా ఒళ్ళు వేసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయేదాన్ని వర్షంతో కూడా. బళ్ళు మీద మాకు బండి లేదు, పక్క మా అన్నయ్య వాళ్ళు బళ్ళు ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ చలిలో కూర్చోబెట్టి అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే బాబుకి ఇప్పటికి ఇంకా హాస్పిటల్ లేదండి. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ టెస్టులు చేయించాం, మొత్తం బాడీ మొత్తం స్కాన్ చేయించాం, అదేమి ఫిట్స్ లక్షణాలు ఏమి లేవు, హెల్దీగానే ఉన్నాడు అన్నారు. ఇప్పటి వరకు పిల్లలు మాత్రం హెల్దీగా ఉన్నారండి. ఆ విధంగా మేము ధ్యానం చేసుకుంటూ మా కుటుంబం, మా వారు కూడా ఎలా వచ్చారో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ధ్యానం చేయి మాసం మాని తినకూడదని చెప్పలేదు, నేను మానేశాను. నాది ఒకటే సంకల్పం, వీళ్ళంతా మారాలి అని సంకల్పం పెట్టుకొని నేను ధ్యానం చేసేదాన్ని. నా సంకల్పం ద్వారా మరి వాళ్ళకి పూర్వజన్మ సుకృతం వల్ల వాళ్ళు ధ్యానంలోకి వచ్చేసారు. నాకు పాపకప్పుడు 3rd year, బాబుకి 6 months. ఇంకా బాబుకి అయితే పుట్టిన కాడి నుంచి అనివి లేదు. పాప బాబు ఇద్దరు కూడాను ఇంకా వెజ్లోకి వచ్చేసారు పూర్తిగా. నేను ఇంట్లో కూడా మా అమ్మగారికి కానీ మా నాన్నగారికి కానీ నా బంధువులు ఎవరు వచ్చినా సరే ఇంట్లో కట్ అనివి లేదు. మేము మా అమ్మగారు ఇంటికి వెళ్ళడమే మానేసాం భోజనానికి. అప్పుడు పండగలు వస్తే మా అమ్మగారు వాళ్ళ అల్లుడికి సీక్రెట్ గా పిలిచేవారు, నువ్వు ఒక్కడివే రాయి అనేసి. ఈయన ఒకసారి 2 సార్లు వెళ్ళారు, ఈయన కట్ చేశారండి. అలాగా పూర్తి మా కుటుంబం అంతా శాకాహార కుటుంబంగా అవడం జరిగింది. నమస్తే సార్, నా పేరు రామకృష్ణ, మాది కేఎస్ఆర్ జిల్లా కొయ్యూరు మండలం. కన్వీనర్ గా కూడా నాకు ఎంపిక చేశారు. మరి మేము 2008లో జ్ఞానంలోకి వచ్చాము.
తర్వాత ధ్యానంలోకి ఇలా వచ్చామంటే రజిత మేడం, దేవి మేడం గారు అలా అధీనంలో వచ్చాము. ధ్యానం కూడా చేస్తుంటాం. తర్వాత ధ్యాన ప్రసారం, సహకార ర్యాలీ మేడం వాళ్ళతో కలిసి చేస్తూ ఉంటాం. ఇంకా ఊళ్ళో వాళ్ళు కూడా మేము ధ్యానం చేపించడం. తర్వాత సుభద్ర మేడం గారు కూడా వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాం మా గ్రామస్తులు. తర్వాత ఇంకా వేరే ఊరి నుండి వచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి చేయిస్తుంటాం. ఇదే సార్ ఇప్పుడు ధ్యానంలోకి మేడం ఎలా అంటే నేను చెప్పలేదు కానీ వచ్చానన్నారు. మరి మీకు ఎలా తెలిసింది ధ్యానం గురించి? అంటే ఎలా చేయాలనిపించింది ఫస్ట్ ధ్యానం? అంటే మేడం గారు చేస్తూ ఉంటే అలా ఆటోమేటిక్గా నాకు కూడా చేయాలనిపించింది. నేను కూడా పూర్తిగా రావడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీ జీవితంలో ధ్యానం? ఆ, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, మరి కొత్తగా హ్యాపీగా వచ్చే ఉంది. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి కొత్తగా అంటే ధ్యానం చేయమని చెప్తాను సార్. ఫస్ట్ ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలనేది ఫస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.